గత వైసీపీ సర్కారు హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజు కసిరెడ్డిని పోలీసులు పట్టుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో రాజు కసిరెడ్డిని ఏపీ సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మద్యం కుంభకోణంలో అన్నీ తానై నడిపించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజు కసిరెడ్డి మీద సిట్ ప్రత్యేక దృష్టి పెట్టింది. కుంభకోణంలో ఆయన పాత్రను వెలికితీసేందుకు విచారణకు రావాలని పలుమార్లు సిట్ నోటీసులు జారీ చేసింది. అయితే వాటికి స్పందించని రాజు అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆ తర్వాత ముందస్తు రక్షణ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించినా ఆయనకు ఊరట లభించలేదు. అయినా విచారణకు హాజరు కాకుండా తప్పించుకుని తిరుగుతున్నారు. ఈ క్రమంలో సిట్ అధికారులు రాజు కసిరెడ్డితో పాటు ఆయన బంధువుల నివాసాల్లో, కార్యాలయాల్లో తనిఖీలు చేశారు. కొన్ని కీలకమైన పత్రాల్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత రాజు కసిరెడ్డి తండ్రికి సైతం నోటీసులు ఇచ్చి విచారించారు. రక్షణ కోసం మరోమారు రాజు కసిరెడ్డి హైకోర్టును ఆశ్రయించగా ఇవాళ విచారించిన న్యాయస్థానం ముందస్తు బెయిల్పై విచారణను వారం పాటు వాయిదా వేసింది. ఇక చేసేది లేక ఇవాళ మధ్యాహ్నం సిట్ విచారణకు వస్తున్నట్లు రాజు కసిరెడ్డి ఆడియో విడుదల చేశారు. ఈ మేరకు సిట్ అధికారులకు కూడా సమాచారం ఇచ్చినట్లు ఆడియోలో తెలిపారు. ఈ నేపథ్యంలో గోవా నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన రాజు కసిరెడ్డిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తాను విచారణకు వస్తానని చెప్పానని రాజు చెప్పగా వస్తారో రాదో తమకు అనుమానం ఉందన్న సిట్ అధికారులు ఆయన అదుపులోకి తీసుకున్నారు. అయితే రాజు కసిరెడ్డిని అదుపులోకి తీసుకోవడంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. లిక్కర్ డాన్ రాజు కసిరెడ్డి రాజేష్ రెడ్డి పేరుతో తప్పించుకునే యత్నం చేసినట్లు తెలుస్తోంది. రాజు కసిరెడ్డి ఫేక్ ఐడీతో పరారవడానికి ప్లాన్ చేసినట్లు సమాచారం. గోవాలో అరెస్టు తప్పదని అప్పటికప్పుడు రాజేష్ రెడ్డి పేరుతో హైదరాబాద్ చేరుకున్నట్లు తెలిసింది. సిట్ విచారణ తప్పించుకునేందుకు హైదరాబాద్ చేరుకుని అక్కడి నుంచి విదేశాలకు ఫేక్ ఐడీతో పారిపోవడానికి రాజు కసిరెడ్డి చేసిన ప్లాన్ను పోలీసులు భగ్నం చేసి అరెస్ట్ చేశారు. రాజు కసిరెడ్డిని పోలీసులు విజయవాడకు తరలిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. స్వప్న మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డిని సిట్ పోలీసులు హైదరాబాద్ శంషాబాద్లో అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి విజయవాడకి తరలిస్తూ ఉన్నారు. అర్ధరాత్రి సమయానికి విజయవాడకి తీసుకొస్తారనే సమాచారం అయితే తెలుస్తుంది. ఇప్పటి వరకు ఈ కేసులో ఆయన్ని అరెస్ట్ చేశారా, అదుపులోకి తీసుకున్నారా అనే విషయాలు కూడా సిట్ అధికారులు ధృవీకరించలేదు. అయితే పక్కా సమాచారం ఆయన్ని అదుపులోకి తీసుకొస్తున్నారనేది అయితే ఉంది. ఇప్పుడు కేసు పూర్వపరాలు తెలుసుకున్నట్లయితే గత ప్రభుత్వ హయాంలో మద్యం కేసులో జరిగినటువంటి మద్యం కుంభకోణం పైన సిట్ అధికారులు విస్తృతంగా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇటీవల కాలంలో కొంతమందిని విచారణ కూడా చేశారు. ఈ నేపథ్యంలోనే రాజ్ కసిరెడ్డి పూర్తి స్థాయిలో కేంద్రంగా ఉండి ఈ వ్యవహారం అంతా నడిపించారు అనే విషయాలు బయటపడటంతో ఆయనకు ఇప్పటికీ 3 సార్లు మొదట నోటీసు ఇచ్చినప్పటికీ ఆయన స్పందించలేదు. ఆ తర్వాత హైకోర్టులో పిటిషన్లో దాఖలు చేసుకున్నారు. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసుకునే ముందు కూడా 4వసారి ఆయనకు విచారణకు హాజరు కావాలని నోటీసులు అందజేశారు. అయినా సరే స్పందించలేదు. ఈరోజు హైకోర్టులో విచారణ తర్వాత ఒక ఆడియో విడుదల చేసి తాను సిట్ విచారణకు రేపు 11-12 గంటల ప్రాంతంలో హాజరవుతానని ఒక ఆడియోని విడుదల చేశారు. ఈరోజు పోలీసులు ఆయన పక్కా సమాచారం ఉంది, ఇటు శంషాబాద్ విమానాశ్రయానికి వస్తారు అనే సమాచారం అందుకున్న తర్వాత వెంటనే రాగానే అదుపులోకి తీసుకున్నారు. గోవా నుంచి వస్తున్నట్లు సమాచారం ఉంది. అయితే అక్కడి నుంచి ఎక్కడికైనా మారుపేరుతోటి వెళ్ళబోతూ ఉన్నారా, లేకుంటే అసలు దుబాయ్ నుంచి కూడా వచ్చాడా అనేటువంటి విభిన్న వాదన అయితే వినపడుతూ ఉంది. ఇప్పటి వరకు అజ్ఞాతంలో అయితే ఖచ్చితంగా ఉన్నాడనే సమాచారం తెలుస్తుంది. పోలీసులు ఆయన ఇంటి వద్ద, అదేవిధంగా కార్యాలయాల్లో, బంధువుల ఇళ్లల్లో పలు చోట్ల గాలించినప్పటికీ రాజ్ కసిరెడ్డి ఆచూకీ అయితే లభ్యం కాలేదు. ఎటువంటి ఆధారాలు, ఆయన ఎక్కడ ఉన్నాడనే ఆధారాలు కూడా లభ్యం కాలేదు. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఇటు రాజ్ కసిరెడ్డి తండ్రిని కూడా 2-3 సార్లు విచారణ జరిపారు. ఎక్కడ ఉన్నారనే విషయంతో పాటు లావాదేవీలపైన కూడా పలు ప్రశ్నలు సంధించారు. ఇప్పటి వరకు వచ్చినటువంటి సమాచారం ఆధారంగా రాజశేఖర్ రెడ్డి, కసిరెడ్డి దీంట్లో కీలకంగా వ్యవహరించారు. మొత్తం మొదటి నుంచి చివరి దాకా ఆయన అన్ని మీటింగుల్లో ఉండటంతో పాటుగా ఈ పాలసీని, మద్యం పాలసీని
తీసుకురావటం ఏ విధంగా చేయాలి అనే విషయాలలో కీలకంగా వ్యవహరించారు. మొత్తం మొదటి నుంచి చివరి వరకు ముందుండి నడిపించారనే ఆరోపణలు అయితే ఆయన పైన ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ కేసులో నిందితుడిగా అయితే చేర్చలేదు. తాజాగా అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో నిందితుడిగా చేర్చారా లేదా అనేటువంటి విషయాలు ఇంకా స్పష్టత రాలేదు. మరోవైపు ఎప్పుడైతే నోటీసు అందజేశారో ఆ సమయంలోనే సిట్ అధికారులు ఎల్ఓసి జారీ చేశారు, లుక్అవుట్ సర్క్యులర్ జారీ చేశారు. దీని ఆధారంగా ఎక్కడి నుంచి ఇటు విమానాశ్రయాలలో నుంచి ఎక్కడికైనా వేరే ఇతర ప్రాంతాలకు వెళ్ళాలన్నా రావాలన్నా సరే ఈ ఎల్ఓసిని అక్కడ ఉన్నటువంటి ఇమ్మిగ్రేషన్ అధికారులు ప్రత్యేక బృందం ఖచ్చితంగా పరిశీలిస్తుంది. అటువంటి ప్రయత్నాలు చేసినప్పుడు ఖచ్చితంగా అదుపులోకి తీసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే ఈసారి అదుపులోకి తీసుకున్నట్టు మనకి తెలుస్తుంది. మొత్తం మీద ఈరోజు అర్ధరాత్రి విజయవాడకు రాజ్ కసిరెడ్డిని తీసుకొచ్చే అవకాశం అయితే కనపడుతుంది. తీసుకొచ్చిన తర్వాత కోర్టులో పెడతారా లేదంటే అసలు ఏం చేస్తారు, అతని పైన ఎటువంటి అభియోగాలు నమోదు చేశారు అనే విషయాల్లో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. మొత్తం మీద విచారణకి హాజరవుతాను అన్న నేపథ్యంలోనే ఆయన్ని అరెస్ట్ చేశారా, ఇక్కడికి తీసుకువచ్చి విచారణ చేస్తారా అనేది కూడా ఇంకా దీనిపైన పూర్తి వివరాలు రావాల్సి ఉంది. ఈరోజు అర్ధరాత్రి అయితే ఇక్కడికి తీసుకువస్తారని తెలుస్తుంది. స్వప్న. కెమెరామెన్ సైదాతో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.